తెలంగాణ రాజకీయాల్లో నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి. నీళ్లు నిజాలు అంటూ కాంగ్రెస్ సర్కార్ జల యుద్ధానికి రెడీ అయింది. కృష్ణా గోదావరి జిల్లాల కేటాయింపులపై బీఆర్ఎస్ విమర్శలకి అంతే ధీటుగా బదిలిచ్చేందుకు విభజన నాటి నుంచి ఏం జరిగిందో తవ్వుతోంది కాంగ్రెస్. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని, కానీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కృష్ణా జిల్లాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు కేటాయించే ఒప్పందానికి కేసీఆర్ అంగీకరించారని మండిపడ్డారు. బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మలమల్లి వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతూనే ఇక 512 2299 లాగా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మలమల్ల మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణానదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు దక్కాల్సిన వాటాను తాకట్టు పెట్టి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని కేసీఆర్ పై రేవంత్ మండిపడ్డారు. నీటి పంపకాల్లో కేసీఆర్, హరీష్ రావు చేసిన తప్పిదాలే ఇప్పుడు మరణ శాసనంగా మారాయని విమర్శనాస్త్రాలు సంధించారు రేవంత్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి తయారు చేసిన పేపర్ మీద కేసీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి సంతకం పెట్టేస్తే ఆ కిరణ్ కుమార్ రెడ్డి కంటే వీళ్ళు ఎక్కువ దుర్మార్గులు కదా. కాళోజీ చెప్పిండు కదా, పకోడి చేస్తాం అని పొలిమేరలు అవతల తడతాం, వీడియో అయితే ఇక్కడ పాత్ర ఇస్తాం అనేది చెప్పిండు కదా. సో అది సరిగ్గా వీళ్ళిద్దరికి వర్తిస్తుంది. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, వీళ్ళిద్దరిని ఊరేసిన, నేను అథారిటీగా చెప్తున్నా, వాళ్ళిద్దరిని ఈ జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకుని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించాల్సింది పోయి శ్రీశైలం నుంచి తీసుకునేందుకు డిజైన్ మార్చారని మండిపడ్డారు. తల దగ్గర నుంచి నీరు తీసుకునేది వదిలేసి తోక దగ్గర నీళ్లు తీసుకునేలా డిజైన్ చేశారని విమర్శించారు. కృష్ణా జలాలు గాని, భీమా జలాలు గాని పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే సుక్క నీరు ఇయ్యాల రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీసుకుపోనీకి అది పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, మాల్యాల కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఎవరికి చుక్క నీళ్ళు దొరకకపోతుండే. వచ్చినట్టే తెలంగాణకు తెచ్చుకుంటే ఎవరిని చెప్పుకుంటుండే? జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా లబలబ ఏడవాల్సి వస్తుండే. మోడీ దగ్గర పోయి, లేకపోతే సిఆర్ పాటిల్ దగ్గర పోయి మొత్తం నీళ్ళన్నీ తెలంగాణ తీసుకుంటుంది, మేమేం చేయాలని. తెలంగాణ లోపలికొచ్చి చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతుండే జూరాలలో ఉంటే. మొత్తంగా ఏపీ, తెలంగాణకు కృష్ణా గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు, రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టుల అంశం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అటు అసెంబ్లీలో, ఇటు బయట నీళ్లు నిజాలు తేల్చాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబడుతుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ జల యుద్ధం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.